ఏపీ 10th క్లాస్ సంబంధించి SA1 మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు. సో చాలామంది అడుగుతున్నారు. నేను పెట్టిన కొన్ని ప్రైవేట్ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ వస్తున్నాయి అందులోంచి అనేసి. సో అందులో ఏంటంటే మన దగ్గర ఒక 3-4 సెట్లు ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఒకసారి ఇవి చూసుకోండి, ఒక ప్రాక్టీస్ పేపర్ లాగైతే వాడుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీకు ఒక 50 to 70% అయితే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 10th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ చూడండి. ఇక సెక్షన్ 1లో మీకు 1 మార్క్ మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే చూసుకోండి. సో తప్పకుండా అయితే ఇందులోంచి కనీసం మీరు తక్కువ అనుకున్న 8 క్వశ్చన్లు అయితే పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మీకు కావాలంటే మీ వర్క్ బుక్లో కానీ, లేదా మీ మ్యాథ్స్ ఫ్యాకల్టీని కానీ, మీ క్లాస్ వర్క్ కానీ, హోంవర్క్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆన్సర్స్ అయితే మీకు ఉంటాయి. నేనైతే పేపర్ని స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకసారి సిలబస్ అంతా రివిజన్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ చూసుకోండి. అసలు ఈ క్వశ్చన్స్ మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, మీ ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు ఇది తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తాను కదా, సెక్షన్ 2లో మీకు మొత్తము 2 మార్క్స్ 8 ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 8 2 16. ఇవన్నీ కూడా చూసుకోండి. మీరు రేపు రాసే మండే ఎగ్జామ్లో అయితే తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. సో ఇదే పేపర్ వస్తుందని చెప్పాను, కానీ తప్పకుండా అయితే మన హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ కొన్ని పెట్టాం కదా, దాదాపుగా అయితే అందులోంచి కొన్ని రిపీట్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సేమ్ యాజువల్గా ఈ మ్యాథమెటిక్స్ పేపర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి మిస్ చేసుకోవద్దు. సెక్షన్ 3 చూడండి, మీకు మొత్తం 4 మార్క్స్వి 8 ఉంటాయి. 8 4 32. ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. సెక్షన్ 3లో వెరీ 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 రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చూసుకోండి. అలాగే ఈ గ్రాఫ్ పాయింట్ కూడా చూసుకోండి. ఆల్రెడీ చాలామంది దగ్గర ఈ గ్రాఫ్ పాయింట్ అనేది ఉంది, మరి మేబీ అది చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సెక్షన్ 4 చూస్తే మీకు ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. అంటే మీరు మొత్తం మీకు ఇక్కడ 10 క్వశ్చన్లు ఉంటాయి. మీరు రాయాల్సిన క్వశ్చన్లు కేవలం 5 మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 29 చూడండి. 29లో A అండ్ B ఉంటుంది. అందులో మీరు 29 A కానీ B కానీ ఏదో ఒకటి రాయాలి. 5 8 40 అంటే 5 క్వశ్చన్లు రాయాలి. సో ఈచ్ వన్ క్యారీ 8 మార్క్స్. ఇక్కడ చూడండి, 29లో A అండ్ B ఉంది. అంటే A కానీ B కానీ ఏదో ఒకటి రాయాలి. అలాగే 30 చూడండి. 30లో కూడా సేమ్ యాజ్ వెల్ A అండ్ B ఉంటుంది. మీరు A కానీ B కానీ ఒకటి రాయాల్సి ఉంటుంది. చూడండి, అది చూసుకోండి. 31 32 ఇవన్నీ క్వశ్చన్స్ కూడా బాగా చూసుకోండి. ఇందులోంచి రేపు ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీరు ఎంతవరకు రాశారో ఏంటో కూడా కమెంట్ చేయండి రేపు. అలాగే రిమైనింగ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలా రాశారో కూడా కమెంట్ చేయండి. నాకంటూ ఒక ఐడియా వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి పేపర్స్ ఇవ్వాలి, ఎలాంటి మెటీరియల్స్ ఇవ్వాలి నేనైతే ప్లాన్ చేసుకుంటా. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరో అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడం అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్, మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ మోడల్ పేపర్సే వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు 10th క్లాస్, ఇంటర్మీడియట్ కూడా వస్తాయి. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.